నవవధువు హర్షిత ఆత్మహత్యకు కారణమేంటి? పోలీసులు చెబుతున్నట్టు ఇష్టం లేని పెళ్ళే కారణమా? ఇంకేమైనా కారణాలున్నాయా? స్నేహితులు వెళ్ళిన గంటకే ఎందుకు చనిపోయింది? ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరికైనా ఇష్టం లేని పెళ్లి గురించి చెప్పిందా? ఆమె ఫోన్లో ఏమైనా రహస్యాలు ఉన్నాయా? అసలు ఆత్మహత్య వెనుక ఏం జరిగింది? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే పెళ్లి రోజు చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో బలమైన కారణం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆ కారణం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. హర్షిత ఆత్మహత్య వెనుకున్న అసలు రహస్యం ఏంటనే చర్చ కొనసాగుతుంది. హర్షిత కుటుంబ సభ్యులు, ఆమె తండ్రికి కానీ తల్లికి కూడా ఇంకా ఈ ఆత్మహత్యకు సంబంధించిన సరైన కారణం దొరకనట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం, తనకు ఆ లైఫ్ని అనుభవించడం అసలు నచ్చలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి, ఎవరైతే హర్షిత తండ్రి కృష్ణమూర్తి ఉన్నారో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మహత్య తర్వాత హర్షిత డెడ్ బాడీ అంత్యక్రియల తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హర్షిత ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటనేది వెతికే పనిలో పడ్డారు. కుటుంబ సభ్యులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. హర్షిత తండ్రి చెప్తున్నాడు చాలా స్పష్టంగా, నా కూతురుకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే పెళ్ళి జరిగిన తర్వాత ఏదైతే పెళ్లి జరిగిన తర్వాత వేడుకలు, ఫస్ట్ నైట్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ అమ్మాయి తన దగ్గరకు వచ్చిందని, తన కూతురు తన దగ్గరకు వచ్చి, నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ పెళ్లి చేసుకోవడం అసలు నచ్చలేదు అని తన కూతురు తనతో చెప్పిందని కృష్ణమూర్తి చెప్తున్నారు. అంతేకాదు ఈ సమయంలో పెళ్ళిని ఆపితే బాగోదని, కేవలం నీ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నానని, నువ్వు బాధపడకూడదని, బంధువుల్లో నీకు తక్కువ చూపు ఉండకూడదని, తనకు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకున్నానని తన కూతురు తనతో చెప్పిందని కృష్ణమూర్తి చెప్తున్నారు. పోలీసులకు కూడా ఆయన అదే విధంగా ఫిర్యాదు చేశారు. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే భావనతో ఉన్నారు. కాకపోతే ఒక చిన్న సన్నివేశం, మొత్తంలో ఒక చిన్న సన్నివేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, పోలీసుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఒక పెళ్లి కూతురు ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికీ, హర్షితకి ఆ పెళ్లి కొడుకి. ఆ పెళ్లి జరిగిన తర్వాత ఆ మెట్టినింటికి సంప్రదాయబద్ధంగా వడిబియ్యంతో తీసుకెళ్లారు. ఆ తర్వాత పుట్టింటికి తీసుకొచ్చారు అదే రోజు సాయంత్రం. పుట్టింట్లో రాత్రి కార్యక్రమానికి చాలా పవిత్రంగా చూస్తారు ఆ కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులు అందరూ హడావిడిగా ఉన్నారు. పెళ్లి కొడుకు కూడా ఆ సమయంలో స్వీట్లు తెచ్చేందుకు బయటకు వెళ్ళారని తెలుస్తుంది. ఆ తరుణంలోనే హర్షిత నిద్రొస్తుందని తన వ్యక్తిగత గదిలోకి వెళ్ళి ఆ తర్వాత గడియ పెట్టుకొని ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే హర్షిత ఆత్మహత్యకు ముందు అంటే పెళ్లిలో నవ్వుతూ కనిపించింది. మనం ఒకసారి పెళ్లిలో ఫొటోస్ చూడొచ్చు. హర్షిత పెళ్లిని వ్యతిరేకించినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. చాలా సంతోషంగా పెళ్లి చేసుకుంది, పెళ్లిలో నవ్వుతూ కనిపించింది. బంధువులంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ నాన్న లక్షలు ఖర్చు పెట్టి చాలా వైభవంగా పెళ్లి చేశారు. మనం ఆ సీన్ చూస్తున్నాం వీడియోలో. పెళ్లిలో చాలా సంతోషంగా ఉంది. పెళ్లిలో ఫోటోలు దిగేటప్పుడు, బంధువులతో ఫోటోలు దిగేటప్పుడు కూడా చాలా సంతోషంగానే కనిపించింది. ఎక్కడ పెళ్లిని వ్యతిరేకిస్తున్నట్టు కానీ, పెళ్లి ఇష్టం లేనట్టు కానీ హర్షిత కనిపించలేదు. సో హర్షిత ఆత్మహత్యకు పెళ్ళే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా అనే చర్చ మొత్తానికైతే జరుగుతుంది. పోలీసులు కూడా ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే ఒక సస్పీషియస్ మిస్టరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెళ్లికి హైదరాబాదులో ఉండేది హర్షిత. పెళ్లికి ముందు హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది. మంచి సర్కిల్ ఉంది, మంచి ఆదాయం ఉంది. ఆమె బాగా కష్టపడి పనిచేసేది, డబ్బులు కూడా బాగానే సంపాదించేది. అయితే ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అంటే అది ఉన్నట్టుగా కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రేమ వ్యవహారం ఉంటే మీరు స్క్రీన్లో చూసిన ఫోటోలో హర్షిత నవ్వుతున్న ఫోటో, ఆమె పెళ్లిని ముందే వ్యతిరేకించేది. ఎందుకంటే ఇండివిజువల్గా తను ఎదిగింది, కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. అటువంటి అమ్మాయి తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ప్రేమ వ్యవహారం ఉండుంటే ముందుగానే తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పేది, నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. కానీ అటువంటి అభ్యంతరం ఏమీ వ్యక్తం చేయలేదు హర్షిత. వాళ్ళ తండ్రి కుదిర్చిన సంబంధాన్ని ప్రేమతో అంగీకరించింది, ఆ సంబంధాన్ని ఇష్టపడింది, అతనితో పెళ్లికి రెడీ అయింది, పెళ్లి పీటలెక్కింది, పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే హర్షిత మనసు ఎందుకు మారింది?
పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే హర్షిత తనను తాను ఆత్మార్పణం చేసుకోవాలని ఎందుకు ఆలోచించింది? అయితే పెళ్లికి హైదరాబాద్ నుంచి కొందరు స్నేహితులు కూడా హాజరయ్యారు. ఒక అమ్మాయితో పాటు కొందరు అబ్బాయిలు కూడా హర్షితతో కలిసి పనిచేసిన వాళ్ళు పెళ్లికి హాజరయ్యారు. వాళ్ళు హర్షితను కలిసి కాసేపు మాట్లాడారని తెలుస్తుంది పెళ్లి తర్వాత. ఆ తర్వాత సాయంకాలం కూడా హర్షితతో భేటీ అయ్యి తిరిగి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ స్నేహితులు కలిసి హర్షితతో మాట్లాడారో వాళ్ళు ఏం మాట్లాడారు అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. వాళ్ళు మాట్లాడిన మాటలేంటి? హర్షిత ఏమైనా వాళ్ళకి ఏదైనా ఈ పెళ్ళి ఇష్టం లేదనే విషయం చెప్పిందా? రీజన్స్ ఏమైనా వాళ్ళకు తెలుసా? హర్షితకు పెళ్ళి ఇష్టం లేకపోవడానికి అసలైన కారణాలు వాళ్ళ స్నేహితులకు తెలుసా అన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. మరోవైపు హర్షిత దగ్గరున్న ఐఫోన్ అన్లాక్ చేయడం కష్టంగా మారింది పోలీసులు చెప్తున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. హర్షిత మొబైల్ డేటాని పరిశీలించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దాన్ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తే డేటా మొత్తం ఎరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో హర్షిత మొబైల్ ఫోన్లో నుంచి కూడా ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు. ఇదంతా ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే, బంగారం లాంటి ఒక అమ్మాయి, తల్లిదండ్రులకు ఒకే ఒక్క కూతురు, చాలా ఇష్టంగా పెంచుకున్నారు, కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు. అటువంటి హర్షిత, అంత బంగారం లాంటి అమ్మాయి పెళ్లి పందిరి దాకా వచ్చి పెళ్లి పీటలపైన పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది ఇప్పుడు నిజంగానే మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొంత ఆందోళనలో బాధలో పడేసిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత, తల వంచి తాళి కట్టించుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన సంఘటనలు ఏవీ లేవు. వైజాగ్లో ఒక సంఘటన జరిగింది. ఒక పెళ్లి కూతురు విషం తీసుకొని పెళ్లి పీటలపైన ప్రాణాలు వదిలిన సంఘటన ఒకటి చూసాం. ఆ తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత ఇదే ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఇంతటి అఘాయిత్యానికి, ఇంతటి దుస్సాహసానికి పాల్పడింది? ఎందుకు తనను తాను ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించింది అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. పోలీసులు కూడా ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. హర్షిత తండ్రి మనతో మాట్లాడారు. హర్షిత తండ్రి మాటలు వింటే ఈ పెళ్లి ఇష్టం లేదనే అదే కలుగుతుంది, పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లే హర్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆమె తండ్రి పోలీసుల ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. హర్షిత తండ్రి ఏం మాట్లాడిండో. ఎంగేజ్మెంట్ 2 నెలల కిందటికి అయింది. ఆమె పాప ఇష్టప్రకారంగా అంతా ఓకే చేసిన మ్యారేజ్ అంతా. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది. ఆమె ఇష్టప్రకారంగానే నీట్గా. ఇంకా సడన్గా మరి నిన్న మ్యారేజ్ అయిపోయి, నిన్న పొద్దున్నే 4:30 నుంచి 5 గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మంటపం నుంచి ఒడిబియ్యం కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిబియ్యం కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు. 4:30కి ఇక్కడ మన ఇంటికి వచ్చినారు. సరే మళ్ళీ అని ఇంకా ఇంటికాడికి వచ్చినాక వాళ్ళు పాప గారు అంతా రెస్ట్ తీసుకొని కొంచెంసేపు ఉన్నారు. మళ్ళీ ఒక 5, 6, 7 గంటలకి ఆ టైంలో మాట్లాడి సరే మా ఇట్లా అని పాప వండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అని. మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు, అంతే నీకు ఇష్టప్రకారంగా కదా చేయండి అంటే ఇంకా సరేలే అని చెప్పనేసి మళ్ళీ పాప ఏం మాట్లాడాల. సరేలే అని చెప్పేసి గమ్మున ఉండిపోయింది. మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళింది, గడేసుకుంది. అంతే సార్. చేసుకునేది అది టైం తెలియదు. ఒక 7 గంటలు 7:30లో అట్లా నేను మళ్ళీ వండుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోండి. 9 గంటల నుంచి ఫంక్షన్ పెట్టుకున్నాము నైట్ ప్రోగ్రామ్ది. డోర్ తట్టి అమ్మ అలేమ్మా హర్షిత, అలేమ్మా అలే హర్షిత అంటే ఇంకా పలకలా ఉలుకులా. ఇంక సరేలే అని చెప్పనేసి వాకిలి డోర్ కింద. ఇది హర్షిత తండ్రి చెప్తున్న మాటలు. ఎందుకంటే తన కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు, ఒక అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. 2 నెలల క్రితమే హర్షితకి పెళ్లి ఇష్టం లేదంటే 2 నెలల గ్యాప్లో ఆమె ఏదో ఒక సందర్భంలో తండ్రికి విషయం చెప్పేది. 2 నెలల క్రితమే హర్షిత ఎంగేజ్మెంట్ జరిగింది. 2 నెలలుగా హర్షితకి ఆ పెళ్ళంటే ఇష్టం ఉంది. 2 నెలలుగా షాపింగ్ కావచ్చు, లేకపోతే పెళ్లి కొడుకు వాళ్ళ బంధువులతో మాట్లాడడం కావచ్చు, పెళ్లి కొడుకుతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఈ పరిణామాలన్నీ హర్షితకి ఇష్టపూర్వకంగానే జరిగినట్టు తెలుస్తుంది. హర్షిత పెళ్లిలో కూడా చాలా సంతోషంగా కనిపించింది. కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి హర్షిత సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది? స్నేహితులు వచ్చిన తర్వాత ఆమెకి ఏమైనా కొత్త ఆలోచన వచ్చిందా, లేకపోతే స్నేహితులకి ఏమైనా చెప్పిందా, లేకపోతే స్నేహితులైనా ఏమైనా హర్షితకు చెప్పారా? ఎవరైనా ఇంకేమైనా బ్లాక్మెయిల్ చేశారా?
ఇదంతా ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పోలీసులు అక్కడ ఏదైతే హర్షిత చనిపోయిందో ఆ పోలీసులు, ఆ ప్రాంతంలోని పోలీసులు కూడా ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. మొత్తానికి హర్షిత మరణం పట్ల ఆమె తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి, ఆమె తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఒకసారి హర్షిత తల్లి బాధను ఒకసారి ఆమె మాటల్లోనే విందాం. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భం. ఒకసారి హర్షిత తల్లి ఏం మాట్లాడిందో వినండి. పనుకుంటానమ్మా, గెడేసుకోక పనుకోమ్మా, పిల్లోడు ఉన్నాడు కదా, వచ్చినా చూసుకొని పరాడుకొని పోతాడు, పనుకొని ఉందని ఏం డిస్టర్బ్ చేయడు కదా, రెస్ట్ తీసుకో కాసేపు అన్నా. కంట్లో ఒక చిక్క నీళ్లు లేదు, మనసులో బాధ కనపడలే, లోపలికి పోయింది. గెడేసుకుని ఉందని కూడా అప్పుడు అనుకోలే. మేనతో వచ్చి డోర్ కొట్టింది అన్ని రెడీ చేసేకి. డోర్ గట్టిగా కొట్టినాము, లేయలేదు. నాకు కోపం వచ్చి ఏమైందో ఏమో లోపల డోర్ చూడండి అని అని దానికి ఆ పిల్లోడు ఫోన్ పెట్టే లోపలికి. అబ్బా ఊరేసుకొని ఉంది అంటున్నట్లు ఒకే తన్నేసి కోసిన కూడా కాలేదు. ఫాస్ట్ గా ఏ మట్టు మట్టిన చూసుకోక అన్నిటినీ గుద్దుకొని పోయినాము కారులో. ఇది హర్షిత ఆత్మహత్యకు ముందు జరిగిన సంఘటన. హర్షిత మరణాన్ని ఇప్పుడు ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. హర్షిత ఆత్మహత్య వెనుక అసలు కథ ఏంటనేది ఇప్పుడు ఆ కుటుంబానికి తెలియాల్సిన అవసరమైతే ఉంది. తండ్రికి తెలిసింది మాత్రం కేవలం పెళ్ళి ఇష్టం లేదనే మాట మాత్రమే. కానీ ఆ పెళ్ళి ఇష్టం కాకపోవడానికి అసలు కారణం ఏంటి? 2 నెలలుగా పెళ్లి ప్రక్రియ కొనసాగుతుంది. 2 నెలలుగా పెళ్లి సంబంధానికి సంబంధించిన షాపింగ్స్ కావచ్చు, కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో హర్షిత ఎందుకు చనిపోయింది? ఈ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఏమై ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.